హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేస్తే మంచిదని అక్కడికి వెళ్తున్నాం. నరసాపురం నుంచి అంతర్వేది వెళ్ళాలంటే గోదావరి నది దాటాల్సి ఉంటుంది. నది దాటడం కోసం పంటి దగ్గరికి వచ్చేసాం. పంటి దగ్గర ఎక్కువ రష్ అయితే ఉంది. అంతర్వేది చేరుకోవడానికి చాలా తక్కువ సమయం పట్టే మార్గం ఈ పంటి మార్గం. ఈ పంటి మీదుగా గోదావరి నది దాటుతుంటే వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. గోదావరి జిల్లాలకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పంటి జర్నీని ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీకు దర్శన ఎక్స్పీరియన్స్, క్రౌడ్ సిచ్యువేషన్, టెంపుల్ అట్మాస్ఫియర్, సీ వ్యూ అండ్ కంప్లీట్ జర్నీ చూపిస్తాను. అంతర్వేది ఫస్ట్ టైం వెళ్తున్నారా? ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఇప్పుడు అంతర్వేదికి ట్రావెల్ స్టార్ట్ చేసాం. రోడ్ జర్నీ చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ గ్రీనరీ, విలేజెస్ అండ్ గోదావరి రివర్ వ్యూస్ చాలా బాగున్నాయి. పౌర్ణమి రోజు కాబట్టి ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది. మనం వెళ్ళే రోడ్ షార్ట్ కట్ రోడ్, చాలా త్వరగా అయితే అంతర్వేది రీచ్ అవ్వచ్చు, అందుకే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. అంతర్వేదికి వెళ్ళడానికి బస్, కార్, బైక్ అన్నీ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. రోడ్ జర్నీలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ టెంపుల్కి రీచ్ అవుతున్నాం. అంతర్వేది ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ మనం సముద్ర స్నానం చేసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్దామని ముందుగా సముద్రం దగ్గరికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళిన వేలో 2 వేస్ అయితే ఉన్నాయి. ఒక వే వచ్చేసి టెంపుల్కి, ఇంకో వే సముద్రం వైపు. మేము సముద్రం వైపు స్టార్ట్ అయ్యాం. ఒక చోట బైక్ పార్క్ చేసుకుని వాకింగ్ అయితే స్టార్ట్ చేసాం. బైక్ పార్కింగ్ నుంచి సముద్రం వరకు ఒక 1 కిలోమీటర్ వరకు వాక్ చేయాల్సి ఉంటుంది. దారిలో చాలా షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలా కష్టపడి వాక్ చేసుకుని సముద్రం వరకు రీచ్ అయ్యాం. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు, ఫుల్ రష్ ఉంది. ఎటు చూసినా జనమే కనిపిస్తారు. ఇలా ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు మనం చాలా సేఫ్టీ మెజర్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. సముద్ర స్నానంకి వెళ్ళినప్పుడు ఎప్పుడు లోపలికంటే వెళ్ళకూడదు, ఎందుకంటే లోతుగా ఉంటే చాలా ప్రమాదం జరగవచ్చు. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సముద్ర స్నానం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మా ముందు నుంచి దేవుడి ఊరేగింపు అయితే తీసుకువెళ్తున్నారు. పౌర్ణమి రోజు కాబట్టి టెంపుల్ సరౌండింగ్స్ ఫుల్ ఫెస్టివ్ మూడ్లో ఉన్నాయి. ప్రసాదం కౌంటర్స్, స్మాల్ షాప్స్, ఫ్లవర్స్, కోకోనట్స్ అండ్ డివోషనల్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఫ్యామిలీస్, చిల్డ్రన్, ఎల్డర్స్ అందరికీ ఈరోజు ఒక స్పెషల్ డేలా అనిపించింది. అంతర్వేది వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి, క్రౌడ్ తక్కువగా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ క్యారీ చేయండి. ఎల్డర్స్ అండ్ కిడ్స్ ఉంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లైన్ చాలా ఎక్కువ, రష్ చాలా ఎక్కువ ఉంటుంది. పౌర్ణమి అండ్ ఫెస్టివల్ డేస్లో టైం ఎక్కువ పట్టచ్చు, చాలా టైం అయితే పడుతుంది. సో ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. టెంపుల్ రూల్స్ ఫాలో చేయాలి, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయండి. అలాగే అక్కడ మధ్యాహ్నం అన్నప్రసాదం కార్యక్రమం కూడా ఉంటుంది. చాలా చోట్ల చాలామంది అన్నప్రసాదం అయితే ఏర్పాటు చేశారు. వెళ్ళిన భక్తులకి అన్నప్రసాదం కోసం ఇబ్బంది కలగదు.